మానవత్వం మంటగలుస్తుంది. కన్న కొడుకును కడతీర్చిన కసాయి తల్లి. 2 నెలల బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి దానం చేసిన విషాద ఘటన. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోంపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 2 నెలల పసి బాలుడిని కన్న తల్లి కడతీర్చిన ఘటన పలువురిని కన్నీరు పెట్టిస్తుంది. కట్టెల పొయ్యిలో వేసి అత్యంత పాశవికంగా కాల్చి చంపిన దారుణ ఘటన తాతృత్వానికే మచ్చ తెచ్చింది. మంగళవారం మధ్యాహ్నం స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 100 డయల్ సమాచారంతో దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బరోంపేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని స్పీడ్ సానరెల్లి భవన నిర్మాణ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బాలుడు ఏడవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి కళ్ళకు గంతలు కట్టి అనంతరం కట్టెల పొయ్యిలో వేసి దానం చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 100 కాల్ వచ్చింది. 2 నెలల పిల్లవాడు మగ పిల్లవాడు అనుమానాస్పదంగా చనిపోయినాడు అని చెప్పేసి కాల్ రాగానే ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఆర్ ఇద్దరు కలిసి ఇమీడియట్లీ స్పాట్ విజిట్ చేసినారు. అది బౌరంపేటలోని సండ్రెల్లి అపార్ట్మెంట్లో వర్క్ జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబుని చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మర్డర్ కేసు తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్గా మళ్ళీ మీకు డెవలప్మెంట్ చెప్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరు కూడా మధ్యప్రదేశ్లో నౌగాం అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరిస్తున్నాం. సార్ నోట్ల గుడ్డలు అదే వెరిఫై మాకు 12 గంటలకు సంఘటన తెలిసింది. విజిట్ చేసినాము. సీన్ చూస్తే మాత్రం అట్లనే ఉంది. అమ్మతో మాట్లాడుతున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. అట్లా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అంత కష్టమే వచ్చింది. లేకపోతే మానసిక పరిస్థితి బాగుందా లేదా అన్ని కొనుగోలు కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం. వాళ్ళు గత 1 మంత్ నుంచి అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుసు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ సండ్రెల్లి అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ తో పనిచేస్తారు. గత నెల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళది నౌగాం అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. మమతాది 22 years, ఆ బాబు 21 years. ఆ చిన్న బాబు పేరు సూర్య. రమేష్